హనుమాన్ మూవీ రిలీజ్ అయి దాదాపు 50 రోజులు పూర్తవుతున్నా ఇంకా ఓటీటీలోకి రాలేదు. నార్త్లోనూ పలు రికార్డులను క్రియేట్ చేసింది ఈ మూవీ. ప్రభాస్, యష్, రజనీకాంత్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రిషబ్ శెట్టి తర్వాత ఉత్తరాది రాష్ట్రంలో 50 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన హీరోగా సజ్జా రికార్డుకెక్కాడు. ఇప్పటి వరకు రోబో 2, బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప, త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ 2, కాంతారా సినిమాలు మాత్రమే ఈ మార్క్ను అందుకున్నాయి. ఇప్పుడు హనుమాన్ మూవీ రికార్డును అందుకుని వాటి సరసన చేరింది. ఇంకా ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లనే అందుకుంది. అయితే ఈ మూవీ ఓటీటీ డేట్ కోసం ఫ్యాన్స్ అంతా బాగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి సినిమాలు గుంటూరు కారం, సైందవ్, నాసామిరంగా ఓటీటీలోకి వచ్చాయిగా ఇప్పుడు హనుమాన్ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోయిందని తెలిసింది. ఇక మార్చి 2 నుంచి ఓటీటీలోకి రాబోతున్నట్లు న్యూస్ వస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ రావడం మాత్రం పక్కా అని అంటూ ఉన్నారు. ఇంకా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని G5 ప్లాట్ఫామ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరి థియేటర్లో చూసిన వారు, చూడని వారు ఉంటే ఈ సినిమాను ఏంచక్కా మీ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఓటీటీలో చూడొచ్చు. ఊరు పేరు భైరవకోన సినిమాకు సంబంధించినటువంటి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ సంస్థకు అమ్మారు అన్నది సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా దీనిపై కీలకమైన సమాచారం బయటకు వచ్చింది. దీని ప్రకారం ఊరు పేరు భైరవకోన డిజిటల్ రైట్స్ ను G5 సంస్థ కొనుగోలు చేసిందట. ఇందుకోసం భారీ మొత్తాన్ని ముట్టజెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. అండ్ హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందించినటువంటి ఊరు పేరు భైరవకోన మూవీకి సంబంధించినటువంటి స్ట్రీమింగ్ గురించి కూడా ఎన్నో వార్తలు ప్రచారం అవుతూ ఉన్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం థియేటర్లో విడుదలైన 45 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే ఇది ఏప్రిల్ 1st వీక్లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మాస్ మహారాజా రవితేజ, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్లో రూపొందించినటువంటి ఈగల్ మూవీకి సంబంధించినటువంటి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ఓ పోస్టర్ను వదిలింది. ఇంకా ఈ సినిమాను థియేటర్లోకి వచ్చిన నెల రోజుల్లోపే స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తాజాగా న్యూస్ వినిపిస్తూ ఉంది.